హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న డిన్నర్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. నేను 6:30 నుంచి ప్రిపేర్ చేస్తేనే కానీ నాకు 8 ఆర్ 7:30 లోపు అయితే అవ్వదు. ఇదెందుకు షూట్ చేసి చూపిస్తున్నానంటే నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము. సో మా విండో పైనుంచి షూట్ చేసేస్తున్నాను. ఈ ఇల్లు చూసేసరికి నాకు చంద్రముఖిలో జ్యోతిగా చూస్తుంది కదా, సో ఆ ఇల్లు అయితే గుర్తొస్తుంది. ఈ ఇల్లు చూసేటప్పుడు భలే మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఎందుకో షేర్ చేయాలనిపించింది, షేర్ చేసేస్తున్నాను మీకు అలా అలా. అండ్ అక్కడ ఒక విండో కనిపిస్తుంది కదా, సో అది చర్చ్ అనమాట. సో మేము వెళ్ళిన చర్చ్ అది చాలా దగ్గర మాకు చర్చ్. సో మేము వీక్లీ ఒక 4-5 టైమ్స్ అయితే ఈవినింగ్ వెళ్ళి ప్రేయర్ చేసుకుని అయితే వచ్చేస్తాము, దగ్గర కాబట్టి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను లెమన్ జ్యూస్ అయితే చేశాను కార్తిక్కి. నేను వచ్చేటప్పుడల్లా ఏదో ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను నేను. సో తనకి నాకు కూడా ప్రిపేర్ చేసేసాను నేను. లెమన్, సాల్ట్, లైట్గా షుగర్ యాడ్ చేశాను. అండ్ ఇదేంటంటే పుదీనా అనమాట. పుదీనా కూడా అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇంకా తను వచ్చేసరికి కూల్ అవుతుంది. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను దీన్ని. సో ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. రోజు ఏదో ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను తన కోసం. ఇక్కడ ఏంటంటే తోటకూర ఫ్రై చేస్తున్నాను. తోటకూర ఫ్రై అండ్ చపాతీ అనమాట. సో డిన్నర్. ఇంకా తోటకూర అంటే నాకు చాలా ఇష్టము. తోటకూర ఫ్రై అంటే చాలా ఇష్టము. సో ఇక్కడైతే యాక్చువల్గా రెడ్ తోటకూర అయితే చూశాను, ఈ మన తోటకూర అయితే చూడలేదు. సో మొన్న తీసుకొచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. అమ్మయ్య, మన దగ్గర ఉన్న తోటకూర అయితే దొరికింది అని అనుకున్నాను. సో తోటకూర అయితే ఫ్రై చేసేసి ఇంకా చపాతీ చేసేస్తాను ఈరోజు డిన్నర్కి. తోటకూర అయితే కట్ చేసేసాను. సో కట్ చేసేసిన తర్వాత మొత్తం చెత్త చెత్తగా ఉంది. నాకు అట్లా అంటే నచ్చదు. ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిపోయిన తర్వాత వంట చేయడానికి ఇష్టపడతాను నేను. సో మొత్తం అంతా క్లియర్ చేసేసి నేను ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఫ్రీగా కూడా ఉంటుంది కదా, మనం ఇలా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని వంట చేసుకుంటే ఫ్రీగా కూడా ఉంటుంది కదా. సో మీకు కూడా అలా నచ్చుతుందా? నాకైతే ఇలాగే నచ్చుతుంది. స్టవ్ అయితే ఆన్ చేసేసుకుని ఇప్పుడైతే నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఒకసారి ఆయిల్ వేయగానే ఆ తాలింపులు అవి ఉన్నాయి కదా, ఒకసారి అలాగే వేసేసరికి మొత్తం మీదకి వచ్చేసినాయి అనమాట. నాకు చాలా భయం, అందుకే అవి వేసిన తర్వాత కొంచెం దూరంగా వెళ్ళిపోతాను నేను. సో ఆయిల్ అయితే అయిపోయింది. ఇంకొక బాటిల్ ఉంది, అది కొత్త తీయాలంటే మళ్ళీ ఈ ఆయిల్ వేస్తేనే తనకి నచ్చదు. ఎక్కువ ఆయిల్ అస్సలే తినరు. వేస్తే నన్ను తిడతారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎక్కువ ఆయిల్ వేస్తావు అనేసి అంటారు నన్ను. సో ఎందుకు నాకు ఆయిల్ వేస్తేనే కానీ టేస్ట్ ఉండదు కదా అని నా ఫీలింగ్. సో ఆయిల్ అయితే ఎక్కువ యూస్ చేస్తాను. ఇప్పుడు ఇందులో అయితే చాలా తక్కువ వేసాను. హెల్త్కి మంచిది కదా తక్కువ యూస్ చేస్తే. అండ్ ఇక్కడ నాకు కరివేపాకు అయితే లేదు. కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది. సో కరివేపాకు అయితే అయిపోయింది. మొన్న ఒకసారి కరివేపాకు మధ్యాహ్నం వరకు కిచెన్లోనే ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. మొత్తం అంతా నెక్స్ట్ రోజుకి నల్లగా మాడిపోయింది. అది నేను షాక్ అయిపోయాను. ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకి అర్థమవుతుంది. కొత్త కదా నాకు ఇవన్నీ, ఇప్పుడిప్పుడే ఇవన్నీ అర్థమవుతుంది. సో మీరైతే ఎప్పుడు అలా చేయకండి. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోనే ఒక బాక్స్లో పెట్టుకోండి. మా అత్తమ్మ చెప్పింది ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో అయితే పెట్టుకుని ఉంచుకోమ్మా అనేసి అన్నారు. సో అదే మెయింటైన్ చేశాను. ఎందుకో ఒక్కొక్కసారి బద్ధకం అనిపించి పెడదాంలే అనిపిస్తుంది కదా. సో నేను ఇంకా రోజు మధ్యాహ్నం వరకు అలానే ఉంచేసి సడన్గా గుర్తొచ్చి పెట్టాను. ఇంకా నెక్స్ట్ రోజుకి నల్లగా మాడిపోయింది. అసలు షాక్ అయిపోయాను నేను అది చూసి. అబ్బో ఇలా కూడా ఉంటుందా అని. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. సో అంత ఆకు చూసారా ఎంత వచ్చిందో, తోటకూర అంతే కదా, అలాగే కదా వస్తుంది. సో అది సరిపోదేమో అని అనుకున్నాను నేను, కానీ సరిపోయింది అక్కడ. సో ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ ఎక్కువ అయ్యింది. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను అక్కడ. నాకే కొంచెం సాల్ట్ ఎక్కువైందని అనిపించింది. పాపం కార్తిక్ అలాగే తినేసారు ఇంక పాపం. సో
సాల్ట్ ప్లస్ పసుపు యాడ్ చేసేస్తున్నాను. ఇంకా అంతే, దాన్ని అలాగ దగ్గరగా ఉడికించేస్తే ఫ్రై అయితే అయిపోతుంది. సో తర్వాత నేను చపాతీకి ప్రిపేర్ చేసేసుకుంటాను అన్నమాట. ఇక్కడ చపాతీకి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకొని, తర్వాత ఆయిల్ కూడా వేసుకుంటాను. ఆయిల్ ఎందుకు వేసుకుంటానంటే చపాతీలు కొంచెం మెత్తగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను ఆయిల్ వేసుకుంటాను. కాల్చినప్పుడు కొంచెం లైట్గా వేసేసి కాల్చుకుంటే టేస్టీగా ఉంటాయి. సో ఇదైతే ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట. సో పక్కన బట్టలు వేసాను. సో ఎలాగా నడుస్తుందా ఇక్కడ అని చెప్పి చూడడానికి వచ్చాను. బాగానే నడుస్తుంది. సో పక్కన బట్టలు అయితే వేసేసాను వాషింగ్ మిషన్లో. సో మీకు ఒకసారి అలా చూపించేస్తున్నాను. సో ఈ 2 పనులు మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నా కర్రీ అయ్యిందో లేదో చూడడానికి వస్తున్నాను. దగ్గరికి అయితే వచ్చేసింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇంక నేను ఇప్పుడైతే చపాతీ స్టార్ట్ చేసేసి ఇంకా డిష్లో వేసేస్తాను. సో వేడిగా తినేయచ్చు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కదా. అంత ఆకు ఇంత తక్కువ వచ్చింది. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు నేనైతే చపాతీ కాల్ చేస్తాను అనమాట. ఒకసారి కిచెన్ అలా చూపించేస్తున్నాను మీకు. సో వేడెక్కిపోయింది. వెంటనే ఫాస్ట్గా కాల్ చేస్తున్నాను చపాతీ. చాలా వేడిగా తినాలంటే అందరికీ ఇష్టమే కదా. సో పక్కన డిష్ కూడా పెట్టుకున్నాను. ఆ డిష్లో వేసేస్తాను. ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో రెడీ టు ఈట్ అనమాట. సో మేము కిందే తింటాము. మాకు కొంచెం ప్రశాంతంగా తినాలంటే ఇష్టం. కిందే పెట్టుకుని తినేస్తాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము అలాగే కిందే పెట్టుకుని తింటాము, ఎంత డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా. సో మేమైతే పెట్టేసుకున్నాము. తర్వాత కార్తీక్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి తీసుకొచ్చారనమాట. నేనైతే స్టార్ట్ చేసేసాను, తన మధ్యలో వచ్చి తీసుకొచ్చారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.